ప్రైవేటుకి సంబంధించి మనకు ప్రధానంగా ఇప్పుడు రైతులకు ఎరువుల యాజమాన్యానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా విత్తనాలు రైతులు తమకు కావాల్సిన విత్తనాలు కూడా కొనుక్కోవడానికి కూడా అప్లికేషన్ అనేది వాడుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ విత్తనము విత్తినప్పటి నుంచి అది పంట కోత వరకు ఎంత అమౌంట్ ఖర్చు చేస్తారు ఇవన్నీ కూడా రైతు డైరీలాగా మెయింటైన్ చేయకుండా కూడా అప్లికేషన్లో కూడా కొన్ని సంస్థలు అనేది ప్రైవేట్ వాళ్ళు ప్రతి ఏదానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారని చేసుకున్నప్పుడు రైతుకు కూడా ఒక పంట అయిపోయినప్పుడు కానివ్వండి అతనికి సంక్లిష్టంగా అతనికి ఒక బ్యాలెన్స్ షీట్ అనేది వస్తుంది. పెట్టుబడి ఎంత అయింది, వ్యయం ఎంత అయింది, నికర రాబడి ఎంత ఉంది, లాభం ఎంత వచ్చింది అనేది కూడా రైతు తెలుసుకోవడానికి అనేది అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకు ఒక మొబైల్ అప్లికేషను వారి అదేవిధంగా మనకు నా పంట అనే అప్లికేషన్ కూడా మనకు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి. ఈ వారి అనేది మనకు డెమోక్రటిక్ అగ్రికల్చర్లో వ్యవసాయంలో కూడా ఇటు మనకు రైతు ఉత్పత్తిదారుడు ఎంత ముఖ్యమో అదేవిధంగా వినియోగదారుడు కూడా అంతే ముఖ్యం. ఉత్పత్తిదారుడికి చేసేటప్పుడు అతనికి నాణ్యత కావాలి, వినియోగదారుడి నుంచి రైతు అనేది మంచి ధరను ఆశిస్తాడు. అదే వినియోగదారుడు మంచి నాణ్యత గల ఉత్పత్తులను రైతు నుంచి ఆశిస్తాడు. ఈ రెండు ఒకే విధంగా ఒకే ప్లాట్ఫామ్లో ఎలాంటి మనకు హోల్సేల్ రిటైలర్సు మధ్యవర్తులు లేకుండా ఇటు రైతు సంతోషంగా ఉండేటట్టు, రైతుకు మంచి ధర వచ్చేటట్టు, అదేవిధంగా వినియోగదారునికి మంచి నాణ్యత గల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు అందించడానికి ఒక ప్లాట్ఫామ్ మనకు వారే అనే ప్లాట్ఫామ్ అనేది ఇది. దీంట్లో మనకు అమ్మకందారులను మరియు కొనుగోలుదారులను కలిపి ఉంచుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా మనకు రైతులు వాళ్ళ ప్రోడక్ట్ను అమ్ముకోవచ్చు. చిరుధాన్యాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా డైరీ ఉత్పత్తులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మన వ్యవసాయానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులను ప్రొడ్యూస్ను కూడా పప్పు దినుసుల పంటలైన పప్పు దినుసులు కానివ్వండి, ఆపరాలను కానీ నూనె గింజల పంటలకు సంబంధించిన వేరుశనగ కానివ్వండి, ఇతర పంటలను కూడా అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు మనకు వర్మీ కంపోస్ట్ కానీ వాటిని కూడా బయో ఫర్టిలైజర్ను కూడా రైతులు వినియోగదారులకు అందించడానికి ఈ ప్లాట్ఫామ్ను వాడుతున్నారు.